విశాఖపట్నం SMS 1లో ఏదైతే ఈ హీట్ చేసేటువంటి ఐరన్ అంతా కూడా స్పిల్ అయ్యి దాదాపు 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారని, ఇంకా కొంతమంది కూడా ఉంటారనేటువంటిది సమాచారం వస్తూ ఉంది. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఈ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. కేవలం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఏదో రకంగా ఇది నష్టాలు కలిగిస్తూ ఉంది, లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి ప్రమాదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇంతమంది ప్రాణాలు తీసేసేటువంటి దానికి ఎవరు కారకులు అనేటువంటి దాని మీద తప్పకుండా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడలేకపోయినా కేవలం అశ్రద్ధతో, కేవలం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పటి నుంచి అయితే ఉందో మనందరూ కూడా చూసాం. కేవలం ఈ అంశాల మీద ఇది జరిగిందా లేకపోతే మరో దీని మీద జరిగిందా, దీనికి కారకులు ఎవరు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ విశాఖపట్నం SMS 1లో ఏదైతే ఈ హీట్ చేసేటువంటి ఐరన్ అంతా కూడా స్పిల్ అయ్యి దాదాపు 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారని, ఇంకా కొంతమంది కూడా ఉంటారనేటువంటిది సమాచారం వస్తూ ఉంది. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఈ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. కేవలం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఏదో రకంగా ఇది నష్టాలు కలిగిస్తూ ఉంది, లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి ప్రమాదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇంతమంది ప్రాణాలు తీసేసేటువంటి దానికి ఎవరు కారకులు అనేటువంటి దాని మీద తప్పకుండా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడలేకపోయినా కేవలం అశ్రద్ధతో, కేవలం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పటి నుంచి అయితే ఉందో మనందరూ కూడా చూసాం. కేవలం ఈ అంశాల మీద ఇది జరిగిందా లేకపోతే మరో దీని మీద జరిగిందా, దీనికి కారకులు ఎవరు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.